అక్కిన మునికోటేశ్వర గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల గారి గురించి తెలుసుకుందాం. అక్కిన మునికోటేశ్వర గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజల్లో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని అయితే చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలోనూ, ఏ బాధ్యత అయితే అప్పగజెప్పిందో ఆ బాధ్యతలను చక్రంగా నిర్వహించడంలో కూడా అక్కిన మునికోటేశ్వర గారి పాత్ర ఎనలేనిదని కూడా చెప్పవచ్చును. ఎలాంటి పదవులు ఆశించకుండా దాదాపు 40 సంవత్సరాల పైగా పార్టీ సేవ చేసిన వ్యక్తి మన అక్కిన మునికోటేశ్వర గారిని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రజల కోసమే పరితపిస్తూ పార్టీ ధ్యేయంగా పనిచేసిన మన అక్కిన మునికోటేశ్వర గారి సేవలను సందర్భంగా గుర్తించారని కూడా చెప్పవచ్చును. 2019 నుంచి 2024 మధ్యకాలంలో టీడీపీ పార్టీ ఎన్నో విపత్తులను చూడటం జరిగింది, ఎన్నో ఒడిదుడుకులను చూడటం జరిగింది. కొంతమంది స్వార్థపరులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళటం జరిగింది. అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ అధికారం లేని సమయంలో, కష్టకాలాల్లో ఉన్న సమయంలో కూడా కొంతమంది స్వార్థపరులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళినారు. అయినప్పటికీ అక్కిన మునికోటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు వెంట నడిచి పార్టీని ఉభయ గోదావరి జిల్లాలో నిలబెట్టడం జరిగింది. పడిపోయిన పార్టీని నిలబెట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2024 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక స్థాయిలో ఎమ్మెల్యే సీట్లను గెలిపించడంలో అక్కిన మునికోటేశ్వర గారి పాత్ర ఎనలేందని కూడా చెప్పవచ్చును. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తిరుగులేని ప్రజానాయకుడిగా చలామణి అవుతున్న అక్కిన మునికోటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే మరలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉభయ గోదావరి జిల్లాలన్నింటినీ కూడా సస్యశ్యామలవుతాయని, ఉభయ గోదావరి జిల్లాలో కూడా అన్నింటిలో కూడా ఎక్కడ కూడా అవినీతి కార్యక్రమాలు అంటే జరగకుండా ప్రజలకు మంచి జరుగుతుందని కూడా ప్రజలకు తెలియజేయటంలోనూ అక్కిన మునికోటేశ్వర గారి పాత్ర ఎనలేనిదని కూడా చెప్పవచ్చును. 2019 నుంచి 2024 మధ్యకాలంలో అక్కిన మునికోటేశ్వర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి మనకు సైకో జగన్ వల్ల జరిగిన నష్టాలను, సైకో జగన్ పాలనలో జరిగిన వ్యవస్థల మ్యానిపులేషన్లను, సైకో జగన్ పాలన జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేయటంలో మునికోటేశ్వర గారు సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చును. ప్రజలకు తెలియజేయటం వల్లనే ప్రజలకు సైకో జగన్ పాలనలో ఎలాగే ఎంత నష్టపోయారో వాటన్నిటిని వివరించడంలో మునికోటేశ్వర గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే యువతకు ఎలాంటి మేలు జరుగుతుంది, రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది, మహిళలకు ఎలాంటి మేలు జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, బీసీ మైనారిటీ వర్గాలకు, ఓసీ వర్గాలకు ఎలాంటి మేలు జరుగుతుంది వివరించడంలోనూ మునికోటేశ్వర గారి కృషి అమోఘము, అద్భుతం అని చెప్పవచ్చును. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కిన మునికోటేశ్వర గారి పాత్రను గుర్తించి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా కూడా గౌరవం ఇవ్వడం జరిగింది. తనకు పదవులు ముఖ్యం కాదు, చంద్రబాబు నాయుడు సీఎం చేయడం తాము ధ్యేయంగా భావించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనూ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 5 సంవత్సరాలలో కూడా నిరంతర సామిడిగా పనిచేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేయడంలో మన మునికోటేశ్వర గారి కృషి అమోఘము, అద్భుతమని కూడా చెప్పవచ్చును. గతంలో సైకో జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా అగసాట్లు పడ్డారని కూడా చెప్పవచ్చును. అన్ని వర్గాల ప్రజలు కూడా ఎక్కడో అభివృద్ధి లేక వెలువెళ్ళిపోయారని చెప్పవచ్చు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే సూపర్ హామీలన్నింటిని అమలు చేయడం జరుగుతుందని, దానివల్ల ప్రజలు అందరికి కూడా అర్హత ఉంటే చాలు సంక్షేమ కార్యక్రమాలు ఇంటి వద్దకు చేరడం జరుగుతుందని, దానివల్ల ప్రజల్లో కూడా ఎంతో సంతోషంగా ఆ పథకాలను తీసుకుని ఆస్వాదిస్తున్నారని కూడా మునికోటేశ్వర గారు అంటున్నారు. అదేవిధంగా యువత కూడా సైకో జగన్ పాలనలో ఒక కంపెనీలు కూడా రాక
ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టమిట్టారని నేడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారి అండదండలతో కొన్ని కంపెనీలు రావడం జరిగిందని, అమరావతికి కానీ విశాఖపట్నానికి కానీ అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చెప్పవచ్చును. ఈ ఉద్యోగాల కల్పన వలన వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కాకుండా వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి కూడా మెరుగుపడుతుందని కూడా మును కోటేశ్వర గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. దురదృష్టి గల నాయకుడు కావటము, అదేవిధంగా విజనరీ లీడర్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తనకున్న పరిశీలనన్నింటిని ఉపయోగించుకొని వివిధ దేశాలను పర్యటించి అక్కడ ప్రజలకు అమరావతి ఆవశ్యకతను తెలియజేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మీకు కలిగే లబ్ధిని తెలియజేసి, అదేవిధంగా ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇక్కడ ప్రజలు తెలియజేసి అందరిని ఒప్పించి మెప్పించడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి అమోఘం, అద్భుతం చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితంగా ఇప్పటికే కొన్ని వేల కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడం జరిగిందని, అదే విశాఖపట్నంలో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగిందని, అనంతపురంలో పెట్టుబడులు పెట్టడం జరిగిందని, వీటి వలన కొన్ని వేల ఉద్యోగాలకు కూడా రావడం జరిగిందని కూడా మును కోటేశ్వర గారు అంటున్నారు. రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా మరో కొన్ని వేల కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని కూడా మును కోటేశ్వర గారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వీటి వలన కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన జరుగుతుందని కూడా అంటున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిన దాఖలా లేవని శేఖర్ జగన్, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంతో దురదృష్టగల నాయకుడు కావటము, అదేవిధంగా విజనరీ లీడర్ కావటమే అతనికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టో అయిన సూపర్ స్టార్ హామీలన్నింటిని కూడా అమలు చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కంకణం బదిలీ అని కూడా మును కోటేశ్వర గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం గల నేత కావడం వలన, అనుభవం గల ముఖ్యమంత్రి కావడం వల్లనే ఇన్ని సాధ్యపడుతున్నాయని కూడా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని కూడా చెప్పవచ్చును. గత సైకో జగన్ పాలనలో అమరావతిలో ఎక్కడ కూడా కంపెనీ లేకపోగా మల్ల కంచెలతోనూ ఉందని, కనీసం రోడ్డు మార్గం లేదని, అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాలనలో అమరావతి దగదగ మెరిసిపోతుందని, రాబో 2 సంవత్సరాల కాలంలో అమరావతి మొత్తం పూర్తి కావటం ఖాయమని, అప్పుడు ప్రపంచ దేశ చూపు మొత్తం కూడా అమరావతిపై ఉంటుందని కూడా మును కోటేశ్వర గారు అంటున్నారు. నారా లోకేష్ బాబు గారు కూడా కొన్ని ఐటీ కంపెనీలను హైదరాబాద్ నుంచి మరియు బెంగళూరు, కలకత్తా నుంచి, అదే మళ్ళీ ఇతర దేశాల నుంచి కూడా ఐటీ కంపెనీలను కూడా అమరావతి ఏర్పాటు చేయడం జరుగుతుందని, అమరావతి విశాఖపట్నం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయని, భవిష్యత్తులో కూడా మల్టీ నేషనల్ కంపెనీలు కూడా హైదరాబాద్కి రాబోతున్నాయని కూడా మన మును కోటేశ్వర గారు అంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లూలు మాల్ను కూడా అమరావతిలో ప్రవేశపెట్టడం ఎంతో సంతోషదగ్గ పరిణామని చెప్పవచ్చును. ఈ లూలు మాల్ కానీ ప్రవేశపెడితే కొన్ని వేల ఉద్యోగాలను కూడా కల్పించడం జరుగుతుందని, స్థానికులకు కానీ కల్పించడం జరుగుతుంది. దానివలన వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎంతో లబ్ధి చేకూరుతుందని కూడా చెప్పవచ్చును. తెలంగాణ ప్రజానికం కూడా చంద్రబాబుని ఆదరిస్తున్నారంటే దానికి కారణము గతంలో హైదరాబాద్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి అభిమానులు ఉన్నారని, ఆ అభిమానులు వల్లనే ఆంధ్రప్రదేశ్ నేడు ఎంతో సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, హైదరాబాద్ తరహాలో అమరావతి నిర్మాణం చేస్తానని. అంతకంటే మెరుగ్గా కూడా అమరావతిని నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం బదిలీ ఉన్నారని, రాబోయే రోజుల్లో అమరావతిని, విశాఖపట్నాన్ని మనం సింగపూర్, మలేషియా లాంటి నగరాలుగా చూడబోతున్నామని కూడా మును కోటేశ్వర గారు అంటున్నారు. ఈ తరహా అభివృద్ధి వలన దేశంలోనే మేటి రాజధానిగా
అమరావతి ఉండబోతుందని కూడా మన మునికోట గారు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గత సైకో పాలన వల్ల ఇసుకుపోయి ప్రజలంతా కూడా ఏకపక్షంగా మ్యాండేటరీగా టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందని, కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం జరిగిందని, కూటమి పెద్దలు కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోకుండా ప్రజా సంక్షేమం కోసమే ప్రతి క్షణం ఖర్చు పెడుతున్నారని, ప్రతి క్షణం వేషిస్తున్నారని, ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా పాలన అందిస్తున్నారో మనకు అర్థమవుతుందని కూడా చెప్పవచ్చును. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన అందిస్తారని, ప్రజలకు మంచి చేసే విధంగా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కూడా అన్నారు. ఎన్నికలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నింటిని కూడా దాదాపు 90% అమలు చేయడం జరిగిందని, మరికొన్ని హామీలను కూడా అతి త్వరలోనే అమలు చేయడానికి కంకణబద్దులో ఉన్నారని కూడా చెప్పవచ్చును. ఈ సూపర్ సిక్స్ హామీలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్న సమస్యల ప్రకారం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని కూడా మునికోట గారు అంటున్నారు. తాను పై నమ్మకం ఉంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు తనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించడం జరిగిందని, శ్రీవారికి సేవ చేసుకునే మహాభాగ్యం రాటన్న పూర్వజన్మ సుకృతమని కూడా మునికోట గారు అన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి విజయవంతంగా దైవ దర్శనం చేసుకునే విధంగా తన వంతు కృషి చేస్తానని కూడా అక్కిన మునికోట గారు అన్నారు. గత వైసీపీ పాలనలో తిరుమలలో కొన్ని అరాచక కార్యక్రమాలు జరిగినాయని, అన్నదానం అనేది అక్కడ వెంగమామ అన్నదాన సత్రానికి క్వాలిటీ లేదని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తిరుమల పైన అన్నదానంలో కూడా మంచి క్వాలిటీ రైస్ను వాడటం జరుగుతుందని, అదేవిధంగా భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని కూడా అక్కిన మునికోట గారు అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత సేవ చేయటము నా అదృష్టంగా భావిస్తున్నానని, ఆ దేవుడిచ్చిన శక్తి మేరకు దేవుడిచ్చిన ఆశీస్సులతో తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా వసతి నుంచి దర్శనం వరకు, భోజన కార్యక్రమాల వరకు అన్ని ఏర్పాట్లు అయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని కూడా అక్కిన మునికోట గారు అన్నారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను కూడా ఎంతో ఘనంగా జరపడానికి ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉందని, ఆ దేవుని ఆశీస్సులతో దసరా బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని కూడా అక్కిన మునికోట గారు తెలియజేస్తున్నారు. తాను నియమనకు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, శ్రీవారిని ఒకసారి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైంది అనుకున్న తరుణంలో ఆ శ్రీవారికి సేవ చేసే మహాభాగ్యం రావడం తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని కూడా అక్కిన మునికోట గారు ఎంతో భక్తిపూర్వకంగా